హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మన మొదటి అంశము జీడిపి వృద్ధి రేటు అంచనాకు సంబంధించిన అంశాన్ని ఈరోజు మొదటి టాపిక్గా చర్చించుకుందాము. భారత్ యొక్క జీడిపి వృద్ధి రేటు అనేది 6.6% ఉంటుందని డెలాయిట్ అనే ఒక కంపెనీ 2024-25 అంటే వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అంచనాను జీడిపి వృద్ధి రేటు 6.6%గా ఉంటుందని డెలాయిట్ అనే సంస్థ అంచనా వేసింది. ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరము 2024-25 భారత జీడిపి వృద్ధి రేటును 6.6%గా నమోదు కావచ్చని డెలాయిట్ ఇండియా అంచనాను వేసింది. దీనికి సంబంధించి వినియోగ వ్యయాలు, ఎగుమతులు పుంజుకోవడము, పెట్టుబడులు రావడం వంటివి ఇందుకు దోహదపడొచ్చని తాజాగా ఇండియా ఎకనామిక్ అవుట్లుక్ పేరిట డెలాయిట్ ఒక నివేదికను వెలువరించింది. ఈ నివేదిక పేరు ఇండియా ఎకనామిక్ అవుట్లుక్ అనే పేరిట ఈ డెలాయిట్ అనే సంస్థ నివేదికను వెలువరించింది. దీంట్లో మధ్యతరగతి ఆదాయాలు గణనీయంగా వృద్ధి చెందడంతో కొనుగోలు శక్తి అనేది పెరిగింది. మనకు ఆదాయం పెరిగిన కొద్దీ కొనుగోలు శక్తి కూడా పెరుగుతుంది. ప్రీమియము, విలాస ఉత్పత్తులు, సేవలకు సైతము గిరాకీ అధికమవుతుంది అని డెలాయిట్ వెల్లడించింది. ఇక 2030-31 కల్లా ప్రతి 2 ఏళ్లలో ఒకటి అధిక ఆదాయానికి 2030-31కి ప్రతి 2 ఇళ్లలో ఒకటి మధ్య అధిక ఆదాయ విభాగాలకు చేరుతుందని, ప్రస్తుతం ఇది 4ంటిలో 1గా ఉందని డెలాయిట్ పేర్కొంది. ఇదే ధోరణి కొనసాగితే మొత్తం ప్రైవేటు వినియోగదారుల వ్యయాలు వృద్ధికి దోహదపడుతుందని తెలిపింది. ఇక గత ఆర్థిక సంవత్సరానికి భారత్ యొక్క వృద్ధి రేటును 7.6 నుంచి 7.8కి సవరించింది. ఇక జనవరిలో ఈ సంస్థ 2023-24లో వృద్ధి రేటును 6.9 నుంచి 7.2%కి అంచనా వేసింది. ఇక 2024-25లో 6.6గా, 2025-26లో 6.75% కావచ్చని అభిప్రాయపడింది. పెట్టుబడులు, వినిమయ నిర్ణయాలపైన భౌగోళిక అనిశ్చితుల ప్రభావం అనేది ఉంటుందని తెలిపింది. ఇక 2025లో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుంటుందని, పలు అగ్రదేశాల్లో ఎన్నికలు ముగియడం, ఈ ఏడాది చివరిలో కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్ల కోతలు కూడా ఉంటాయని, దీనికి దోహదపడతాయని డెలాయిట్ ఇండియా ఆర్థికవేత్త రుంకీ మజుందార్ అనే వ్యక్తి అన్నారు. ఇక భారత్లో కూడా పెట్టుబడులు మెరుగుపడతాయని, ఎగుమతులు పుంజుకుంటాయని చెప్పారు. 2047 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఎదుగుతుందని, విధానాల రూపకల్పనలో సర్కారుకు సహకరిస్తామని సిఐఐ తెలంగాణ చైర్మన్ సాయి డి ప్రసాద్ వెలువరించారు. తెలంగాణ 2047 నాటికి అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా $1 ట్రిలియన్ అంటే 85 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ తన వంతు పాత్ర పోషిస్తుందని సిఐఐ తెలంగాణ చైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. హార్లిక్స్, మనకు చిన్నపిల్లలు నుంచి వృద్ధుల వరకు హార్లిక్స్ని ఇష్టపడిన వారంటూ ఉండరు. డైలీ ఉదయం పాలల్లో మంచిగా ఒక స్పూన్ కలుపుకొని ఎనర్జీ డ్రింక్గా తాగుతూ ఉంటారు. అయితే ఈ హార్లిక్స్ అనేది హెల్త్ డ్రింక్ కాదు అని లేబుల్ని మార్చిన హెచ్యుఎల్ హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. దీంట్లో హెల్త్ ఫుడ్ డ్రింక్స్ కేటగిరీలో ఉన్న హార్లిక్స్ను ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్ కేటగిరీలో చేర్చింది. అయితే ఈ హెల్త్ డ్రింక్స్ కేటగిరీ నుంచి డ్రింక్స్ పానీయాలను తొలగించాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ అన్ని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లను ఆదేశించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రితేష్ తివారీ మాట్లాడుతూ, హార్లిక్స్ ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్ లేబుల్కు మారడం ఉత్పత్తిని మరింత ఖచ్చితంగా, పారదర్శకంగా వర్గీకరించేందుకు సులభతరం అవుతుందని
పేర్కొన్నారు. రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడు 17వ అధ్యక్షుడిగా స్వామి గౌతమానందజీ మహారాజ్ 2024 ఏప్రిల్ 24న ఎంపికయ్యారు. ఈయన వయసు 95 ఏళ్ళు. మార్చిలో కోల్కతాలో మరణించిన మఠం అధ్యక్షుడు స్వామి స్మరణానందజీ మహారాజ్ వారసుడే ఈ స్వామి గౌతమానందజీ మహారాజ్. ఇతను గౌతమానందజీ వారసుడుగా ఇతను బాధ్యతలు చేపట్టాడు. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ మాజీ గవర్నర్ అయిన దువ్వూరి సుబ్బారావు జస్ట్ ఏ మెర్సినరీ నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్ అనే పేరుతో ఒక ఆంగ్ల పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకం పేరు జస్ట్ ఏ మెర్సినరీ నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్ అనే పుస్తకాన్ని రాసింది ఎవరంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ మాజీ గవర్నర్ అయిన దువ్వూరి సుబ్బారావు. ఇందులో తన వ్యక్తిగత వృత్తిపరమైన అనుభవాలను పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలంలో రుద్రారంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీలో ఏప్రిల్ 24, 2024 సంవత్సరంలో పుస్తకావిష్కరణ కార్యక్రమం అనేది జరిగింది. దీంట్లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇక ఎరువులు, రసాయనాల, సస్య రక్షణ మందుల కంపెనీ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా అరుణ్ అలగప్పన్ ఇతను కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా అరుణ్ అలగప్పన్ 2024 ఏప్రిల్ 25న నియమితులయ్యారు. ఆయన 2021 ఫిబ్రవరి నుంచి సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్గా కూడా పనిచేస్తున్నారు. చైనా ఏప్రిల్ 25వ తేదీ 2024 సంవత్సరంలో తన రోదసీ కేంద్రం తియాంగాంగ్ చైనా రోదసీ కేంద్రం పేరు తియాంగాంగ్ లోకి 3 వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామ పైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగానే దీన్ని చేపట్టింది. వీరు 3 వ్యోమగాముల పేర్లు ఏ గువాంగ్పు, లీ గువాంగ్సు. ఈ 3 వ్యోమగాముల పేరు ఏ గువాంగ్పు ఒక వ్యక్తి, రెండో వ్యక్తి పేరు లీ కాంగ్, మూడో వ్యక్తి పేరు లీ గువాంగ్సు అనే ఈ 3 వ్యోమగాములు షంజౌ 18 అనే వ్యోమనౌకలో నింగిలోకి వెళ్ళారు. మహిళా ఆవిష్కర్తలు పెరగాలని, పేటెంట్ల అధిక నమోదు జరగాలని, అదేవిధంగా వ్యవసాయ, ఆహార, ప్రాసెసింగ్ రంగాలపైన దృష్టి అవసరమని జస్టిస్ మాజీ CJI అయిన జస్టిస్ ఎన్వి రమణ సూచించారు. మన దేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటంతో ఆందోళన కలిగిస్తుంది. ఈ అంశంపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. 2019-21 మధ్యకాలంలో మన దేశంలో దాఖలైన పేటెంట్ దరఖాస్తుల్లో మహిళల వాటా 10.2% మాత్రమే ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. యువ జనాభాలో ఆవిష్కర్తలు 1980 ప్రాంతంలో పేటెంట్లు అన్నీ అభివృద్ధి చెందిన దేశాలకే పరిమితమయ్యాయి. కానీ ఇప్పుడు మన దేశం ఆవిష్కరణల్లో వేగంగా ముందుకు సాగుతుంది. 2014 నుంచి 23 మధ్య కాలంలో మన దేశంలో 4.65 లక్షల పేటెంట్లు దాఖలు అయ్యాయి. ఇక సంప్రదాయాలను విస్మరించకుండానే కొత్తవి కనుక్కోవడానికి అందరూ ముందంజలో వేస్తున్నారు. 10వ తరగతి విద్యార్థి ఒకరు గుండెపోటును పసిగట్టే స్కిన్ ప్యాచ్ను అభివృద్ధి చేసినట్లుగానే నిన్ననే ఒకచోట చదివానని గుర్తు చేశారు. ఇక అదేవిధంగా తదితర విభాగాల్లో ఫుడ్ సర్జరీ, నీటి నిల్వ, లోహాలు, దుస్తులు మొదలైన ఎన్నో పురాతన ఆవిష్కరణలు ఇప్పుడు వినియోగంలోకి ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. జపాన్లో ఒరిగామి కళాకారులు ఒకరు సాధారణ కాగితంతో అద్భుతమైన ఆకృతులను సృష్టిస్తారని, ఈ కళ ఎంతోమంది ఆవిష్కర్తలు, ఇంజనీర్లు, ఆర్కిటెక్టులు, డిజైనర్లు, బయాలజిస్టులకు కూడా స్ఫూర్తి పొందిందని, కొత్తవి కనుక్కోవడంలో చరిత్రను, సంస్కృతి, సంప్రదాయాలను పూర్తిగా విస్మరించడం కాదని అన్నారు. అదేవిధంగా కోవిడ్-19 సమయంలో ఆన్లైన్ విచారణలు చేపట్టినట్టు తెలిపారు. ఫాస్టర్ అనే వ్యవస్థను తీసుకొచ్చి బెయిల్ ఆర్డర్ నేరుగా జైలుకు పంపడం ద్వారా నిందితులు వేగంగా విడుదల చేసే అవకాశాన్ని కూడా కనుక్కున్నారు. దక్షిణాదిలో నీటి సంక్షోభం
రాబోతున్నట్టు రిజర్వాయర్లో 17% పడిపోయిన నీటి నిల్వలంటూ సెంట్రల్ వాటర్ కమిషన్ తెలిపింది. దక్షిణ భారతదేశంలో తీవ్ర నీటి సంక్షోభం చిక్కుకుంది. ఈ ప్రాంతంలో రిజర్వాయర్ల సామర్థ్యంలో 17% మేర మాత్రమే నీరు అనేవి ఉన్నాయని కేంద్ర జల సంఘం సెంట్రల్ వాటర్ కమిషన్ తాజా బులెటిన్లో పేర్కొంది. దక్షిణాది సిడబ్ల్యూసి పర్యవేక్షణలో ఉన్న 42 రిజర్వాయర్ల మొత్తం నీటి సామర్థ్యం 53.334 శతకోటి ఘనపు మీటర్లు. కానీ ఇప్పుడు ఆ జలాశయాల్లో 8.865 BCM మేర మాత్రమే నీరున్నాయి. మొత్తం సామర్థ్యం చూసినట్టయితే ఇది 17%. దక్షిణాదిలో సాగునీరు, తాగునీరు, జల విద్యుత్ శక్తి పొంచి ఉన్న సవాలును ఇది తేటతెల్లం చేస్తుంది. ఇక గతేడాది కాలంలో ఈ రిజర్వాయర్లో 29% మేర ఈ నీరు ఉంది. ఇదే కాలానికి సంబంధించిన 10 ఏళ్ల సరాసరి 23%గా ఉంది. అస్సాం, ఒడిషా, పశ్చిమ బెంగాల్లో మాత్రం గత ఏడాది 10 ఏళ్ల సరాసరితో పోలిస్తే ఈ సాగునీటి నిల్వలు మెరుగుపడ్డాయి. ఇక గుజరాత్, మహారాష్ట్రలో కూడిన పశ్చిమ ప్రాంతంలో మాత్రం గతేడాది ఇదే కాలం 38%, 10 ఏళ్ల సరాసరి 32.1%తో పోలిస్తే ఈసారి నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయి, 31.7%గా ఉన్నాయి. దేశ ఉత్తర మధ్య భాగాల్లో జలాశయాల్లో లోటు అనేది కనిపిస్తుంది. అమెరికాకు డ్రాగన్ స్పష్టీకరణ చేసింది. 2 దేశాల మధ్య 5 సూత్రాలపై ఏకాభిప్రాయాన్ని కుదుర్చుకోనుంది. ఈ పోటీకి చైనా భయపడదని తెలిపారు. దీంతో ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు చైనా మద్దతు ఇవ్వడం, దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్ ఉద్రిక్తతలను పెంచుకుతున్న డ్రాగన్ చర్యలను బ్లింకెన్ ప్రస్తావించారు. అమెరికాతో సహకారానికి తాము సిద్ధమేనని, అయితే అది ఇచ్చిపుచ్చుకునే విధంగా ఉండాలని జిన్పింగ్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా అనేది వెలుగులోకి వచ్చింది. క్యాన్సర్ టీకా చర్మ క్యాన్సర్పై మెలనోమాకు చెందిన mRNA మెసెంజర్ RNAను టీకాను బ్రిటన్లోని రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. ఒక్కో రోగి అవసరాలకు తగ్గట్టుగా ప్రత్యేకంగా ఈ వ్యాక్సిన్ను కొద్ది వారాల్లోనే సంసిద్ధం చేయనున్నారు. మెలనోమా మళ్ళీ ఉత్పన్నం కాకుండా గణనీయంగా అది తగ్గగలుగుతుందని ప్రయోగాల్లో వెల్లడైంది. దీనిపై తుది ప్రయోగాలు జరుగుతున్నాయి. క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకుని వాటిని నాశనం చేయాలని శరీర రోగనిరోధక వ్యవస్థకు ఈ టీకా సూచనలు ఇస్తుంది. ఇది ఊపిరితిత్తులు, మూత్రాశయము, మూత్రపిండాల క్యాన్సర్లపైన పనిచేస్తుందని పరిశోధకులు వివరించారు. దీన్ని మోడెర్నా, MSD సంస్థలు అభివృద్ధి చేశాయి. భారత్లో ఎత్తైన ప్రాంతాలలో చిన్నారులకు స్టంటింగ్ ముప్పు అనేది ఉన్నట్టు తెలిపారు. వయసుకు తగినట్లు శారీరక ఎదుగుదల లోపించే స్టంటింగ్ ముప్పు భారత్లోని కొండ ప్రాంతాల్లో నివసించే చిన్నారులకు ఎక్కువని తాజా అధ్యయనంలో తేల్చింది. నివసించే ప్రాంతం ఎత్తు పెరిగే కొద్దీ ముప్పు స్థాయి కూడా పెరుగుతుందని వివరించింది. 5 ఏళ్లలోపు వయసున్న 1.65 లక్షల మంది చిన్నారులకు సంబంధించిన డేటాను విశ్లేషించిన శాస్త్రవేత్తలు ఈ మేరకు తేల్చారు. తల్లిదండ్రులకు 3వ సంతానంగా లేదా తర్వాత పుట్టే పిల్లలకు పుట్టినప్పుడు సాధారణం కన్నా ఉన్న శిశువులు ఈ ముప్పు ఎక్కువని వివరించారు. ఈ పరిశోధనలో మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ శాస్త్రవేత్తలు కూడా పాల్గొన్నారు. ఎత్తైన ప్రాంతాల్లో ఎక్కువ కాలం ఉండడం వల్ల ఆకలి మందగించవచ్చని, ఆక్సిజన్, పోషక పదార్థాలు పోషణ తగ్గిపోవచ్చని చెప్పారు. పర్వత ప్రాంతాల్లో ఆహార భద్రత కూడా తక్కువని తెలిపారు. అక్కడి ప్రతికూల వాతావరణం వల్ల దిగుబడులు తక్కువగా ఉంటాయని వివరించారు. ఇలాంటి ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు, పౌష్టికాహార కార్యక్రమాలను అమలు చేయడం సవాలుతో కూడిన వ్యవహారమని, అక్కడ చిన్నారులో స్టంటింగ్ సమస్య 36%గా ఉందన్నారు. 1.5 ఏళ్ల వయసుతో పోలిస్తే 27%, 1.5 నుంచి 5 ఏళ్ల వయసు వారికి 41% ఇబ్బంది ఎక్కువని తేల్చారు. సముద్ర మట్టానికి 1000 మీటర్ల ఎత్తున్న ప్రాంతంలో నివసించే వారితో పోలిస్తే 2000 మీటర్ల ఎత్తులో ఉండే చిన్నారులకు స్టంటింగ్ ముప్పు 40% ఎక్కువని గుర్తించారు. తల్లి విద్యాస్థాయి కూడా ఈ సమస్యపై ప్రభావం చూపుతుందని వివరించారు. మాతృమూర్తి చదువు స్థాయి ఎంత ఎక్కువగా ఉంటే ఆమె సంతానానికి ఈ ముప్పు తక్కువని, చదువుకున్న వారికి పోషకాహారంపైన అవగాహన ఉండటమే దీనికి కారణమని తెలిపారు. కార్బైడ్ ఉపయోగిస్తే ఇకపైన కఠిన చర్యలంటూ కృత్రిమ విధానంలో కాయలను మరగబెట్టి పండ్లుగా మారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార భద్రతా కమిషనర్ ఆర్వి కర్ణన్ చెప్పారు. కార్బైడ్ వాయువు ఎసిటిలిన్
కార్బైడ్ వాయువు అంటే ఎసిటిలిన్ను ఉపయోగించి కృత్రిమ పద్ధతిలో పండ్లను మాగబెట్టడం ఆహార భద్రత ప్రమాణాల నియంత్రణ చట్టం ప్రకారం నిషేధమని తెలిపారు. మనకి పండ్లను కృత్రిమంగా పండించే వాటిలో ఉపయోగించేది ఏంటిదంటే ఎసిటిలిన్ అనేది గుర్తుపెట్టుకోండి, దీనిపైన బిట్ వచ్చే అవకాశం ఉంది. హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాసరావు, జస్టిస్ రాజేశ్వరరావులు నియమితులయ్యారు. వారసత్వ సంపదను భావితరాలకు అందజేయాలని ఎంఎన్ఐఎంఎస్పితో తెలంగాణ హెరిటేజ్ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనికోసం ఢిల్లీలోని ఇస్లామిక్ పబ్లిక్ ఆఫ్ ఇరాన్ రాయబార కార్యాలయంలో ఉన్న నూర్ ఇంటర్నేషనల్ మైక్రోఫిల్మ్ సెంటర్లో తెలంగాణ హెరిటేజ్ శాఖ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. పబ్లిక్ గార్డెన్ స్టేట్ మ్యూజియంలో మహావీర్ ఆడిటోరియంలో ఆమె సంరక్షణ దీంట్లో హెరిటేజ్ శాఖ సంచాలకులు భారతి హొరికెలి ఒప్పందాలపైన సంతకం చేశారు. 100 సంవత్సరాల నుంచి ఇండో ఇరాన్ల మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయని నూర్ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ షహాబ్ ఖజాఫిరీ, రీజనల్ డైరెక్టర్ నూర్ అలీ ఏ నిరుమాంద్ తెలిపారు. భారత్ బయోటెక్ను సందర్శించిన భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ మన దేశంలో పరిశోధన రంగంలో పరిశ్రమలు, విద్యా సంస్థలు కలిసి పనిచేయాలని, తద్వారా అన్ని విభాగాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ సూచించారు. హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటెక్ టీకాల యూనిట్ను తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్ సిపి రాధాకృష్ణన్తో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కోవిడ్ మహమ్మారి ఎదుర్కోవడంలో భారత్ బయోటెక్ క్రియాశీలక పాత్ర పోషించిందని ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా కొనియాడారు. ఇప్పటికే 400లకు పైగా పేటెంట్లు సాధించామని వెల్లడించారు. భారత బయోటెక్ 25 ఏళ్ల కృషిని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా వివరిస్తూ సమీప భవిష్యత్తులో ఎన్నో కొత్త టీకాలు తీసుకురావడానికి ప్రయత్నాలనేవి చేస్తున్నామని, మలేరియా, కలరా, టీబీ, గన్య తదితర వ్యాధులకు టీకాలు అందిస్తామని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక సాధన వారధిలా సంస్కృతాన్ని డెవలప్ చేయాలని ఈ సందర్భంగా కూడా తెలిపారు. చట్టం లేకుండా ఎల్ఓసీలు జారీ చేయడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అంటూ మనకు ప్రభుత్వ రంగ బ్యాంకుల అధికారాన్ని కొట్టివేసిన బాంబే హైకోర్టు రుణ ఎగువేతల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై నిర్దిష్ట చట్టమేది లేకుండానే ప్రభుత్వ రంగ బ్యాంకులకు వినతి మేరకు సర్కారు లుకౌట్ సర్క్యులర్లు, ఎల్ఓసీలను జారీ చేయడం వల్ల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని బాంబే హైకోర్టు పేర్కొంది. 2025 నుంచి ఏడాదికి 2 సార్లు సిబిఎస్ఈ బోర్డు పరీక్షలు నిర్వహించాలని విధి విధానాలపైన సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కసరత్తు ప్రారంభించాలని కేంద్రాన్ని కోరింది. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఏడాదికి 2 సార్లు బోర్డు పరీక్షలు నిర్వహిస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది. సెమిస్టర్ విధానాన్ని పాటించకుండా విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఏడాదికి 2 సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించాలని, దీనిపైన కసరత్తులు ప్రారంభించాలని కేంద్ర విద్యాశాఖ సెంట్రల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు సిబిఎస్ఈని కోరింది. దీంతో అండర్ గ్రాడ్యుయేషన్ యూజీ ప్రవేశాలపైన ప్రభావం పడకుండా నూతన విద్యా క్యాలెండర్ను రూపొందించే పనిలో సిబిఎస్ఈ నిమగ్నమై ఉన్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అంతేకాకుండా 2 సార్లు పరీక్షలు నిర్వహించే అంశంపైన పాఠశాల ప్రధానోపాధ్యాయులపై విద్యాశాఖ సిబిఎస్ఈ ప్రతినిధులు వచ్చే నెలలో సంప్రదింపులు జరపనున్నట్లు తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరం నుంచే ఏడాదికి 2 సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించాలన్న గతేడాది కేంద్ర విద్యాశాఖ ప్రయత్నించింది. ఎండ్ టు ఎండ్ ఎన్స్క్రిప్షన్ విధానంలో సవరించాలనే భారత్ను వేడతామని ఢిల్లీ హైకోర్టులో వాట్సాప్ సమాచార దుర్వినియోగాన్ని అడ్డుకట్ట వేసేందుకు అమలు చేస్తున్న తన ఎండ్ టు ఎండ్ ఎన్స్క్రిప్షన్ విధానాన్ని సవరించాలని బలవంత పెడితే తాము భారత్లో సేవలను నిలిపివేస్తామని వాట్సాప్ సంచలన వ్యాఖ్యలు చేసింది. 2021లో మోదీ సర్కారు రూపొందించిన నూతన ఐటీ నిబంధనలు సవాల్ చేస్తూ ప్రముఖ సామాజిక మాధ్యమ వేదికలు వాట్సాప్, ఫేస్బుక్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపైన తాజా విచారణ జరిగింది. ఈ సందర్భంగా 2021 ఐటీ నిబంధనల్లోని
సెక్షన్ 4 సబ్సెక్షన్ 2లో వ్యక్తుల భావ ప్రకటన స్వేచ్ఛకు, వినియోగదారుల గోప్యతకు హక్కుకు భంగం కలిగిస్తుందని ఆరోపించింది. సామాజిక మాధ్యమ సంస్థల్లో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే ఈ నిబంధనను ప్రవేశపెట్టరాదని తెలిసింది. తాము సందేశ సృష్టికర్త జాడను, వారి సందేశాలను బహిర్గతం చేసే ట్రేసబిలిటీ విధానానికి వ్యతిరేకమని పేర్కొన్నారు. తమ గోప్యత హామీ వల్లే కోట్ల మంది వాట్సాప్ వినియోగిస్తున్నారని, కొత్తగా చేర్చిన విధానం వల్ల తాము కోట్లాది సందేశాలను కొన్నేళ్ల పాటు భద్రపరచాల్సి ఉంటుందని వివరించింది. ఇలాంటి ప్రపంచంలో ఎక్కడా లేదని, ఎన్స్క్రిప్షన్ బలవంతంగా సవరించాల్సి వస్తే తాము భారత్ నుంచి వెళ్ళిపోతామని, అనంతరం కోర్టు తదుపరి విచారణ ఆగస్టు 14వ తేదీకి వాయిదా వేసింది. అట్టుడుగుతున్న అమెరికా యూనివర్సిటీలు వారం రోజులుగా 550 మందికి పైగా అరెస్టులు, అదుపులో భారత సంతతి విద్యార్థిని అచింత్య శివలింగన్. కొనసాగుతున్న పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు, పారిస్కు పాకిన ఆందోళనలు. ఓవైపు ప్రదర్శనలు, మరోవైపు అరెస్టులు. అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు. మరింత పారదర్శకత కోసమే వీవీప్యాడ్లు అంటూ 11 ఏళ్ల క్రితం తొలిసారిగా నాగాలాండ్లో వినియోగించారు. ఎన్నికల ప్రక్రియలో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు ఓటర్ వెరిఫియబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ వీవీప్యాట్ పూర్తి పేరు ఓటర్ వెరిఫియబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ వీవీప్యాట్ను ప్రవేశపెట్టారు. ఇందుకోసం 2013లో ఎన్నికల నియమావళి నిబంధనలు 1961 సవరణ చేశారు. నాగాలాండ్లోని నోక్సేన్ శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో తొలిసారి వీవీప్యాట్లను ఉపయోగించారు. ఇందుకోసము ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రానికి ఓ బ్యాలెట్ యూనిట్, మరో నియంత్రణ యూనిట్తో పాటు వీవీప్యాట్ యంత్రాన్ని అమరుస్తారు. దానికి ఉండే చిన్న బాక్సులో ఏ అభ్యర్థికి ఓటు వేస్తే ఆ అభ్యర్థికి కేటాయించిన గుర్తు ఓటరుకు 7 సెకండ్ల పాటు, ఇది వీవీప్యాట్లో ఎన్ని సెకండ్ల పాటు ఉంటుందంటే 7 సెకండ్ల పాటు కనిపిస్తుంది. తర్వాత అది దానికి అమర్చిన బాస్కెట్లో పడిపోతుంది. దేశంలో రహస్య ఓటింగ్ విధానం అమల్లో ఉన్నందువల్ల వీవీప్యాట్ స్లిప్లను ఓటర్లు తమ వెంట తీసుకువెళ్లడం కుదరదు. పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యాక ఈవీఎంలతో పాటు ఆ స్లిప్లను 45 రోజుల పాటు స్ట్రాంగ్ రూమ్లో భద్రపరుస్తారు. ఎన్నికల ఫలితం వెలువడిన తర్వాత దాన్ని సవాల్ చేస్తూ ఎవరైనా 45 రోజుల్లో హైకోర్టును ఆశ్రయించవచ్చు. ఇక బ్యాలెట్ యూనిట్లతో కలిసి ఈవీఎంలకు సుమారుగా 7,900, నియంత్రణ యూనిట్కు 9,800, వీవీప్యాట్ యంత్రానికి 16,000 చొప్పున ఖర్చు అవుతుంది. ఈ 2019లో ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గాలకు చెందిన 5 పోలింగ్ కేంద్రాలను ర్యాండమ్గా సేకరించిన వీవీప్యాట్లను ఈవీఎం లెక్కింపుతో సరిపోలుస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు చాలా తక్కువ సందర్భాల్లోనే తేడా వచ్చినట్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇక నన్ ఆఫ్ ది ఎబోవ్. నోటా అంటే నన్ ఆఫ్ ది ఎబోవ్. మనకు ఓట్లలో నిలబడ్డ అభ్యర్థులు వారు ఎవరు నచ్చకపోతే మనకు నోటా అనేది ఉంటుంది. నన్ ఆఫ్ ది ఎబోవ్ అనేది. ఈ ఎన్నిక రద్దు చేసి మళ్ళీ పోలింగ్ నిర్వహించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ ఈసీకి నోటు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల వేళ సుప్రీంకోర్టులో కీలక పరిణామం అనేది చోటు చేసుకుంది. ఎన్నికల్లో అభ్యర్థుల కన్నా నోటాకు అధికంగా ఓట్లు వస్తే ఏం చేయాలనే విషయంపైన చర్చకు తావిచ్చేలా ప్రజా ప్రయోజనాల వ్యాధ్యం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ PIL అనేది ఒకటి బిల్ దాఖలైంది. పోటీలో నిలిచిన అభ్యర్థులు అందరిని తిరస్కరిస్తూ నోటాకు ఓట్లు వేస్తే సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ వ్యవస్థను నిర్వహించాలని రచన స్ఫూర్తిదాయకంగా ఉపన్యాసకుడు శివ్ ఖేడా తన పిటిషన్లో కోరారు. దీనిని పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ అంశంపైన ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్కి నోటీసు జారీ చేసింది. ఈ బిల్ ద్వారా లేవనెత్తిన అంశాలపైన విచారణ జరిపేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ DY చంద్రచూడ్, జస్టిస్ JB పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనము అంగీకరించింది. అయితే ఈ నోటా కంటే తక్కువ ఓట్లు పొందిన అభ్యర్థులు తదుపరి 5 ఏళ్లు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా నిబంధనలు రూపొందించాలని ఈ పిటిషన్ను కోరారు. నోటాను కల్పిత అభ్యర్థిగా తెలియజేస్తూ విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ఈ అంశాలకు సంబంధించిన తగిన నిబంధనలను రూపొందించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల సూరత్ లోక్సభ స్థానంలో పోలింగ్ జరగకుండా ఓ అభ్యర్థి ఏకగ్రీవకంగా ఎన్నికైన తీరును మనము ప్రకటించారు.
ఈ పిటిషనర్ ప్రస్తావించిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఈసీకి నోటీసు పంపించాలని పిటిషన్లోని అంశాలపైన ఎన్నికల సంఘం ఏం చెబుతుందో చూద్దామని పేర్కొంది. పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వేసిన ప్రయోజనాల వ్యాజ్యంలో 2013లో వెలువడిన తీర్పు మేరకు ఈవీఎంలలో నోటా అవకాశం కల్పించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో ఎవ్వరూ నచ్చకపోతే నోటా మేట నొక్కే సదుపాయం ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే చట్టపరంగా ఎలాంటి పరిణామాలు ఉండవు. ఇటువంటి సందర్భంలో ఎవరికి తక్కువగా ఓట్లు వస్తే ఆ అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తారు. భారతీయ జనతా పార్టీ దుర్గము గుజరాత్గా 1998 నుంచి కమలదళానికి పట్టం కడుతున్నారు. మళ్ళీ క్లీన్ స్వీప్కు అవకాశం ఉంది. సూరత్లో ఏకగ్రీవంతో బోని, మిగిలిన 25 చోట్ల మే 7న పోలింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ తొలి విజయం అనేది నమోదైంది. పోలింగ్కు ముందే సూరత్ లోక్సభ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి నీలేశ్ కుంబానీ నామినేషన్ తిరస్కరించడంతో స్వతంత్ర అభ్యర్థులు సహా ఇతరుల ఉపసంహరించుకోవడంతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవకంగా ఎన్నికయ్యాడు. కాంగ్రెస్ అభ్యర్థికి సంతకాలు చేసిన 3 ప్రతిపాదకులు తమ సంతకాలను ఫోర్జరీ చేశారని అడ్డం తిరగడంతో నామినేషన్ను తిరస్కరించారు. దీంతో భారతీయ జనతా పార్టీ మాట్లాడి ఉపసంహరింపజేసింది. దీంతో ఈ సీటు ఏకగ్రీవకైంది. మరోవైపు నీలేశ్ భాజపాతో కుమ్మక్క ఇలా చేశారని కూడా పేర్కొంటూ ఆయనను కాంగ్రెస్ పార్టీ కూడా బహిష్కరించింది. రెండో విడత పోలింగ్ అనేది నిన్నటి రోజున అంటే ఏప్రిల్ 26వ తారీఖు రెండో విడత పోలింగ్ అనేది జరిగింది. దీంట్లో సార్వత్రిక ఎన్నికల్లో రెండో దశ పోలింగ్లో మొత్తము 63.5% ఓటింగ్ అనేది జరిగింది. దీంట్లో దాదాపుగా చూసినట్టయితే 65.5% పోలింగు నమోదవుతుంది. అయితే దీంట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 88 నియోజకవర్గాల్లో శుక్రవారం పోలింగ్ అనేది జరిగింది. ఈవీఎంలో కొన్ని చోట్ల లోపాలనేవి వచ్చాయి. కేరళలో ఓటు వేశాక 8 మంది చనిపోయారు ఎండదాటికి తట్టుకోలేక. రాష్ట్రాల వారీగా పోలింగ్ శాతాన్ని చూసినట్టయితే ఇక్కడ మనకు ఒక టేబుల్ ఫార్మాట్లో ఇచ్చారు. అస్సాంలో 71%, బీహార్లో 55%, ఛత్తీస్గఢ్లో 73%, జమ్మూ కాశ్మీర్లో 72%, కర్ణాటకలో 69%, కేరళలో 65%, మధ్యప్రదేశ్లో 57%, మహారాష్ట్రలో 57%, మణిపూర్లో 77%, రాజస్థాన్లో 64%, త్రిపురలో 79%, ఉత్తరప్రదేశ్లో 54%, పశ్చిమ బెంగాల్లో 71% చొప్పున పోలింగ్ అనేది నమోదైంది. ఇక తొలి దశలో తమిళనాడు, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, అండమాన్ నికోబార్ దీవులు, మిజోరాం, నాగాలాండ్, పుదుచ్చేరి, సిక్కిం, లక్షద్వీప్లలో పోలింగ్ ముగిసింది. తాజాగా రెండో దశ ఎన్నికల్లో కేరళ, రాజస్థాన్లో, త్రిపురలో పోలింగ్ ముగిసినట్లయింది. 100% వీవీప్యాట్ల స్లిప్పుల లెక్కింపు అనేది అసాధ్యమంటూ సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనము స్పష్టీకరణ చేసింది. ఓటర్ వెరిఫియబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్కు సంబంధించిన వీవీప్యాట్లను లెక్కించడం అనేది 100% ఇది అసాధ్యమైన పని. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి ఇలాంటి రాజ్యాంగబద్ధ సంస్థలకు సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం అనేది ఉంటుంది కాబట్టి వీటిపైన తాము ఎలాంటి జోక్యం చేసుకోబోవని సుప్రీంకోర్టు తెలిపింది. శ్రీదేవి ప్రసాద్కు యుద్ధవీర్ పురస్కార్ అనేది ప్రదానం చేశారు. శ్రీదేవి ప్రసాద్కు యుద్ధవీర్ పురస్కారం. యుద్ధవీర్ శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలైన శ్రీదేవి ప్రసాద్కు ప్రతిష్టాత్మక యుద్ధవీర్ పురస్కారానికి ఎంపిక చేశారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు నాణ్యమైన పునరావాసం కల్పించడంతో పాటు వారి సాధికారతకు ఆమె చేస్తున్న కృషికి గుర్తింపుగా యుద్ధవీర్ ఫౌండేషన్ మెమోరియల్ ఈ అవార్డును ప్రకటించింది. 2000 సంవత్సరంలో ప్రారంభించిన శంకర్ ఫౌండేషన్ 24 ఏళ్లుగా నిరంతరాయంగా సేవలు కొనసాగిస్తుంది. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు థెరపీ, వృత్తి పరివర్తన శిక్షణ, ఉపాధి తదితర విభాగాలలో శిక్షణ ఇస్తున్నది యుద్ధవీర్ ఫౌండేషన్ శుక్రవారం తెలిపింది. ఈ నెల 30వ తేదీన హైదరాబాద్ కింగ్ కోటిలోని భారతీయ విద్యాభవన్ ఆడిటోరియంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా శ్రీదేవి ప్రసాద్కు యుద్ధవీర్ పురస్కారాన్ని అందజేస్తారు.
లోక్సభ బరిలో 20 మందికి తొలిసారిగా పోటీ అనేది చేస్తున్నారు. వీరిలో 15 మంది ఏ చట్టసభకు పోటీ చేయని వారే ఉన్నారు. మొట్టమొదటిసారిగా బరిలో 31 మంది తాజాగా మాజీ ప్రజాప్రతినిధులు కూడా పోటీ చేస్తున్నారు. దీంట్లో అక్కడ గెలిచేది ఎవరైనా పార్లమెంటుకు కొత్తే. 5 లోక్సభ నియోజకవర్గాల్లో సిట్టింగ్ మాజీ ఎంపీలు ఎవరు బరిలో లేరు. వరంగల్, నల్లగొండ, మల్కాజ్గిరి, మెదక్, పెద్దపల్లి స్థానాల్లో పోటీ పడుతున్న ప్రధాన పార్టీ అభ్యర్థుల్లో ఎవరు గెలిచినా తొలిసారి లోక్సభలో అడుగు పెడతారని, అలాగే తాజా మాజీ ఎంపీలు సహా మిగిలిన వారు 34 మంది అభ్యర్థుల్లో ఎవరు గెలిచినా లోక్సభకు కొత్తవారే కావడం గమనార్హం. 29న నిధి ఆప్కే నిఖత్ కార్యక్రమం అనేది చేపడుతున్నారు. నిధి ఆప్కే నిఖత్ కార్యక్రమం ఈపీఎఫ్ఓ ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆఫీసు పరిధిలో వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారులు ఫిర్యాదుల కోసం ఈ నెల 29న నిధి ఆప్కే నిఖత్ కార్యక్రమం చేపడుతుంది. ఇది ఎవరు చేపడుతున్నారు? ఈపీఎఫ్ఓ చేపట్టే కార్యక్రమం పేరు నిధి ఆప్కే నిఖత్ కార్యక్రమం. హైదరాబాద్లోని ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అర్జున్ తుక్రాల్ తెలిపారు. హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయంలో పరిధిలోకి వచ్చే రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లా పరిధిలో 7 ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5:45 వరకు కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ప్రీమియం ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్ కార్ఖానా మేడ్చల్ జిల్లా, రామోజీ ఫిల్మ్ సిటీ హయత్నగర్ రంగారెడ్డి, సుధాకర్ పీవీసీ సూర్యాపేట, ఎస్ఆర్ ల్యాబొరేటరీ చౌటుప్పల్ భువనగిరి, కామినేని మెడికల్ నార్కట్పల్లి నల్గొండ, సత్యం వెంచర్ ఇంజనీరింగ్ సర్వీసెస్ హైదరాబాద్, ఈపీఎఫ్ఓ ప్రాంతీయ కార్యాలయం బర్కత్పుర హైదరాబాద్లలో ఇవి నిధి ఆప్కే నిఖత్ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు $6 బిలియన్ ప్యాకేజీలో భాగంగానే ఇవి చేస్తున్నట్టు రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతుంది. తాజాగా ప్రకటించిన $6 బిలియన్ సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది. ఈ పేట్రియాట్ ప్రపంచంలోనే అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలో ఒకటిగా ఉంది. ఇటీవల కాలంలో రష్యా గగనతల దాడులను ఎదుర్కోవడంతో ఉక్రెయిన్ ఘోరంగా విఫలమైంది. విద్యుత్ కేంద్రాలు, ఇతర మౌలిక వ్యవస్థలను లక్ష్యంగా చేసుకొని మాస్కో చేసిన దాడులను కీవ్ సమర్థంగా తిప్పికొట్టలేకపోతుంది. ఈ నేపథ్యంలో పేట్రియాట్ల సరఫరా కీలకం కానుంది. ఈ $6 బిలియన్ సహాయం గత వారం అమెరికా ఉక్రెయిన్కు సంబంధించి ఆమోదించిన $61.7 బిలియన్ ప్యాకేజీలో భాగంగానే వీటిని ఎంకరేజ్ చేస్తున్నారు. రోజు రోజుకు ఎండ తీవ్రత అనేది విపరీతంగా పెరిగిపోతుంది రాష్ట్రంలో. దీంట్లో 8 జిల్లాల్లో 45 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రెడ్, ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వచ్చే 5 రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. పలు జిల్లాలో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక్కడ మనకు ఏ జిల్లాలో ఎంత ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అనేది ఇక్కడ ఇచ్చారు. దీంట్లో చూసినట్టయితే అత్యధిక ఉష్ణోగ్రత కరీంనగర్ జమ్మికుంటలో 45.6 డిగ్రీలు, పెద్దపల్లిలో మంథనిలో 45.2 డిగ్రీలు, నల్గొండ నిడమనూరులో 45.2, జగిత్యాల కొల్వాయిలో 45.1, నల్లగొండ మాడుగులపల్లిలో 45.1, యాదాద్రి మంచిర్యాలలో 45.1, కరీంనగర్ వీణవంకలో 45.1, జగిత్యాల వెల్లటూరులో 45.1, ఇక జగిత్యాల, నల్లగొండ బుగ్గబావిగూడ, వనపర్తి, నల్లగొండ మాతూరు, వరంగల్ ఉర్సులో మొత్తము 45 డిగ్రీల ఎండ అనేది నిన్నటి రోజున నమోదైంది. ఇది చాలా ప్రమాదకర స్థాయికి వెళ్తుంది. ఇక స్పోర్ట్స్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ను చూసినట్టయితే సురేఖ జోడికి పథకం ఖాయమైంది. ఫైనల్లో మిక్స్డ్ జట్టుకు ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ 1 టోర్నీకి ఎంపిక అయింది. దీంట్లో చూసినట్టయితే ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ 1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ సత్తా చాటుతుంది. కాంపౌండ్ మిక్స్డ్ టీం విభాగంలో సురేఖ, అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లో దూసుకెళ్లింది. భారత్ 4వ పథకం ఖాయం చేసింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో సురేఖ, అభిషేక్ జోడీ 155-151తో ఆండ్రియా బెకెరా, మాక్సిమో మెండోజ్ మెక్సికోలకు జంటపైన విజయం సాధించారు. శనివారం స్వర్ణం కోసం జరిగే ఫైనల్లో ఎస్తోనియా జట్టుతో భారత్ తలపడుతుంది. ఇప్పటి వరకు కాంపౌండ్ పురుషులు, మహిళలు, మిక్స్డ్ రికర్వ్ పురుషుల విభాగంలో భారత జట్టు ఫైనల్లో ప్రవేశించాయి. ఇక రికర్వ్ మిక్స్డ్ టీంలో అంకిత్ బాకత్ బొమ్మ, రికర్వ్ మిక్స్డ్ టీంలో అంకిత బాకత్ బొమ్మదేవర ధీరజ్ జోడీ 0-6, 38-39, 35-36, 36-38తో టాప్ సీడ్
లిమ్ కిమ్ వుజిన్ కొరియా జంట చేతిలో పరాజయం చవిచూసింది. ఈ కాంస్య పథకం కోసం పోరులో మెక్సికో భారత్తో పోటీ పడుతుంది. మహిళల రిజర్వ్ వ్యక్తిగత విభాగంలో స్టార్ ఆర్చర్ అయిన దీపికా కుమారి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఇక క్వార్టర్లో దీపిక 6-4 అంటే 27-28, 27-27, 29-28, 29-27, 28-28తో జియెన్ హున్యాంగ్ కొరియా పైన గెలుపొందింది. లక్షితకు రజతం, శ్రియకు కాంస్యం. ఆసియా అండర్ 20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతుంది. లక్షిత వినోద్కు రజతం, శ్రియా రాజేష్కు కాంస్యం గెలుచుకున్నారు. 800 మీటర్ల పరుగులో లక్షిత 2 నిమిషాల 7.10 సెకండ్లో రెండో స్థానంలో నిలిచింది. ఇక 400 మీటర్ల పరుగులో శ్రియా 59.20 సెకండ్లు మూడో స్థానాన్ని దక్కించుకుంది. పురుషుల 10,000 మీటర్ల పరుగులో సచిన్ 45 నిమిషాల 50.56 సెకండ్లో 4వ స్థానం నిలిచాడు. ఇక మహిళల హ్యామర్ త్రోలో నందిని 56.99, అనుష్క 55.81 మీటర్లు 6వ స్థానంలో సరిపెట్టుకున్నారు. మహిళల 100 మీటర్స్ హార్డిల్స్లో సబితా టోప్పో 14.10, ఉన్నతి 13.72 పతక రౌండ్ అర్హత సాధించారు. రెండో టైటిల్ పైన భారత్ గురిపెడుతుంది. నేటి నుంచి థామస్ అండ్ ఉబెర్ కప్ అనేది నేటి నుంచి జరుగుతుంది. ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామని ఆత్మవిశ్వాసంతో ఉండగా, ఉబెర్ కప్ పైన తమదైన ముద్ర వేయాలని పట్టుదలతో యువ మహిళా జట్టు బరిలోకి దిగుతుంది. ఈ టోర్నీ థామస్ కప్లో డిపెండింగ్ ఛాంపియన్ భారత్ ఫేవరెట్గా కానుంది. దీంట్లో పురుషుల జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. 2 ఏళ్ల క్రితము రెజ్లింగ్ సంఘం పైన మళ్లీ నిషేధం విధిస్తామంటూ ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య వరల్డ్ FI పైన మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య హెచ్చరించింది. IPL సీజన్ 17లో భాగంగా పలు మ్యాచ్లు ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాము. దీంట్లో పాయింట్ల పట్టికలను మనం ఒకసారి పరిశీలించినట్టయితే రాజస్థాను అత్యధిక పాయింట్స్తో 14 పాయింట్స్తో స్కోర్ బోర్డులో అత్యధిక స్థానంలో ఉంది. దీని నెట్ రన్ రేటు 0.698. 8 మ్యాచ్లు ఆడి 7 గెలిచింది, 1 ఓడిపోయింది. నెక్స్ట్ తర్వాత స్థానంలో 10వ స్థానంలో కోల్కతా, హైదరాబాదు, లక్నోలు. చెన్నై 8 పాయింట్స్తో చెన్నై, ఢిల్లీ, గుజరాత్లు. అదేవిధంగా 6 పాయింట్స్తో పంజాబ్, ముంబై. బెంగళూరు 4 పాయింట్స్తో ప్రస్తుతము మ్యాచ్లో కొనసాగుతున్నాయి. ఇక నిన్నటి మ్యాచ్లో బెయిన్ స్టోక్ శతకము, శశాంక్ వీరవిహారం అనేది చూశాము. కోల్కతాకు షాక్ ఇచ్చిన నరేన్, స్టాల్ మెరుపు ఉదా. పంజాబ్ కింగ్స్ సంచలన స్కోర్ను చేసింది. అత్యధిక లక్ష్యము 261ని ఛేదించి 262తో IPLలో ఎంత బాధిన కొండను కొట్టడము అనేది మనం చూస్తూనే ఉంటాము. దీంట్లో పంజాబ్ కింగ్స్ శుక్రవారం సగటు పరుగుల వరద పారింది. మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో కోల్కతా పైన ఘన విజయం సాధించింది. బెయిన్ స్టోక్ 108 నాటౌట్, 48 బంతుల్లో 8 ఫోర్లు, 9 సిక్స్లు. శశాంక్ సింగ్ 68 నాటౌట్, 28 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స్లు. పంజాబ్ హీరోలు ఓపెనర్లు స్టాల్ 75 స్కోరు, 37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్లు. సునీల్ నరైన్ 71 స్కోరు, 32 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్లు విధ్వంసం చేశారు. అత్యధిక స్కోర్ను పంజాబ్ ఛేదించిన లక్ష్యం IPLలోనే కాదు, మొత్తంగా T20 క్రికెట్లోనే క్రికెట్లో ఇది అత్యధిక లక్ష్య ఛేదనగా నిలిచింది. గతేడాది వెస్టిండీస్ పైన 259 పరుగుల ఛేదంతో దక్షిణాఫ్రికా నెలకొల్పిన రికార్డును పంజాబ్ బద్దలు కొట్టింది. IPLలో గత రికార్డు ఛేదనలో 2020లో పంజాబ్పై రాజస్థాను విజయం సాధించింది. ఈ 262 లక్ష్య ఛేదన అనేది ఇప్పటి వరకు అత్యధిక రికార్డుగా నమోదైంది. ఇవి ఏప్రిల్ 27, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. నేను చేసే డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అన్నీ కూడా గత సంవత్సరం నుంచి చేసిన వీడియోస్ అన్నీ కూడా కరెంట్ అఫైర్స్ అనే ఫోల్డర్లో
పొందుపరిచాను. ఇంకా డైలీ కరెంట్ అఫైర్స్ చూడాలనుకుంటే వీడియోని 2x స్పీడ్లో పెడితే త్వరగా అయిపోయే విధంగా ఉంటుంది. కరెంట్ అఫైర్స్ ఫోల్డర్లోకి వెళ్ళి చూడగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.